జాగ్రత్త పడుమని మనకు హెచ్చరించుచూ ఉన్నాడు. అందువల్ల ఈ లోకంలో మనకు మనుషుల వల్ల ఘనతే రావచ్చు. మరి సమాజ మందిరంలో బూర ఊదించి అనౌన్స్మెంట్ చేస్తారు మైకులో. దానివల్ల వారికి లోకంలోనే ఫలము పొంది ఉన్నారు. ఇక పరలోకం వరకు మీ ఫలం ఉండదు. పరలోకమందు మీ తండ్రి మీకు ఫలము ఇవ్వడు అని అర్థమవుతుంది. కాబట్టి నీ ధర్మము రహస్యముగా ఉండాలి. నీ ధర్మము నీ కుడి చేయి చేయునది ఎడమ చేతికి తెలియకుండా ఉండాలి. నీ ధర్మము మనుషులకు మేలుకరంగా ఉండాలి. అది వారి జీవితానికి మేలు చేయాలి. దానివల్ల నీవు ఆశీర్వాదం పొందుకోవాలి. అప్పుడు మత్తయి సువార్త 6:4 ప్రకారము రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. రోజున ప్రత్యేకమైన కృతజ్ఞత కానుకలు, దశమ భాగములు, ధారాళంగా ఇచ్చు డొనేషన్స్, రకరకాల ధర్మకార్యాలు సమాజ మందిరంలోనూ బయట ప్రజల మధ్య, బీదల మధ్య అనేకుల కొరకు చేస్తూ ఉన్న మన ధర్మకార్యాలు మనకు ఘనత తెచ్చేవిగా ఈ లోకంలో ఉండవచ్చు. కానీ మనకు ప్రభువు వద్ద నుండి పొందే ఫలము పొందకుండా ఆటంకపరచుచూ ఉన్నాయి. ఈ లోకంలో అనౌన్స్మెంట్ చేస్తే, బహిరంగపరిస్తే. అందువల్ల జాగ్రత్త పడమని ప్రభు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడదాం. మనల్ని మనము తగ్గించుకుంటూ వినయ మనస్సుతో దీనులమై ఇతరులకు, దేవునికి మనము చేయవలసిన కార్యములు చేసి ప్రభు మన్ననలు పొందుదాం. అప్పుడు నీవు నీ కుటుంబము వర్ధిల్లుతుంది. అట్టి భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.